హలో గైస్, ఈ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. చాలామంది కామెంట్ సెషన్లో మ్యూచువల్ ఫండ్స్ గురించి కంప్లీట్గా వీడియో చేయమని అడుగుతుంది అనమాట. సో ఈ వీడియోలో మనం ఇండెక్స్ ఫండ్స్, లార్జ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ అన్ని ఫండ్స్లో టాప్ ఫండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఏవైతే మంచి ఫండ్స్ మంచిగా రిటర్న్స్ ఇస్తున్నాయి, కేటగిరీ వైజ్ కానివ్వండి, రేటింగ్ పరంగా కానివ్వండి, సో ఆల్ఫా బీటా అవన్నీ కూడా కంపేర్ చేసుకొని సో ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారో లేదా కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, ఈ మార్కెట్ ఫాల్లో కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుంది. వీడియో చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఏవైతే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ థింగ్, మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా 1 year 2 years కోసం అస్సలు ఇన్వెస్ట్ చేయకండి. మినిమం 8 years, 10 years, 15 years, 20 years వ్యూ ఉంటే మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎంత లాంగ్ మీరు మార్కెట్లో ఉండి ఇన్వెస్ట్ చేస్తే అంత బాగా మనకి సో గ్రోత్ ఉంటుంది, మన పోర్ట్ఫోలియోలో గ్రోత్ ఉండి మంచి రిటర్న్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ వ్యూ ఎక్స్పెక్ట్ చేయండి. అలాగే సెకండ్ థింగ్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కనుక, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ అలాగే గ్రోత్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే డైరెక్ట్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల రెగ్యులర్ ప్లాన్ కన్నా డైరెక్ట్ ప్లాన్కి మంచిది ఏంటి అంటే కనుక, మీడియేటర్స్ ఎక్స్పెన్స్ ఏదైతే ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళు ఛార్జ్ చేస్తారన్నమాట, అది మనకి ఉండదన్నమాట. మీకు స్టార్టింగ్లో మీకు అంత ఇంపాక్ట్ కలిగించకపోయినా 1% ఎక్స్ట్రా తీసుకుంటారు అంతే కదా అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మీ కార్పస్ ఒక 1 crore అయితే కనుక వాళ్ళకి 1 lakh ఇవ్వాల్సి వస్తుంది. అదే ఒక 10 crores అయితే కనుక వాళ్ళకి సో 10 lakhs ఇవ్వాల్సి వస్తుంది. సో లాంగ్ టర్మ్ వ్యూ మీరు కనుక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఎప్పుడు కూడా డైరెక్ట్ అలాగే గ్రోత్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి, మార్కెట్స్ పడుతున్నప్పుడు మీ వ్యూ ఒక 10 years, 15 years, 20 years మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఒక 10 years, 15 years, 20 years మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక మధ్యలో చాలా టైమ్స్ మార్కెట్స్ పడే ఛాన్స్ ఉంటాయి. అందువల్ల చాలామంది ఏంటంటే మార్కెట్స్ పడుతున్నాయి, నాకు ఆల్రెడీ 150% దాకా కూడా మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ ఉంది, ఇప్పుడు మార్కెట్స్ పడుతున్నాయి కదా, ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతాను, మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పి చాలామంది అనుకుంటారు. మార్కెట్స్ 1 or 2 months పడితే మళ్ళీ కూడా మార్కెట్స్ రైజ్ అవుతాయి. మీరు ఏదైతే అప్పుడు దాకా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంతా ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు, మళ్ళీ కూడా సిప్ స్టార్ట్ చేస్తారు. మరి టోటల్ వచ్చిన ప్రాఫిట్ అంతా కూడా మళ్ళీ సిప్లో రావాలంటే మళ్ళీ 4-5 years పడుతుంది అనమాట. అందువల్ల ఎప్పుడు కూడా సిప్ అనేది స్టాప్ చేయకండి. అలాగే మ్యూచువల్ ఫండ్లోంచి ఎగ్జిట్ కాకండి. మార్కెట్స్ పడతాయి మళ్ళీ రైజ్ అవుతాయి, ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ఉండి సో సిప్ కంటిన్యూ చేయండి. అలాగే మ్యూచువల్ ఫండ్స్లోంచి ఎగ్జిట్ కాకండి మార్కెట్స్ పడుతున్నప్పుడు, ఎందుకంటే అప్పుడే మనకి సో ఎన్ఏవీస్ ఏవైతే మనకి యూనిట్స్ ఎక్కువ వస్తాయి. మీరు ఎవ్రీ మంత్ ఒక మ్యూచువల్ ఫండ్ 1000 పెడుతుంటే సో ఒక 50 units వస్తుంటే మార్కెట్స్ పడుతున్నప్పుడు 60-70 units వస్తాయి అనమాట. అది మీకు ఎన్ఏవీస్ పడడం వల్ల యూనిట్స్ అనేవి మీకు ఎక్కువ వస్తే లాంగ్ టర్మ్లో చాలా బాగా ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట. అందువల్ల మార్కెట్స్ పడుతున్నప్పుడు కావాలనుకుంటే ఎక్కువ సిప్ ఇన్వెస్ట్ అమౌంట్ ఇంక్రీజ్ చేసుకోండి తప్పితే ఎగ్జిట్ అవ్వకండి, అలాగే సిప్ని స్టాప్ చేయకండి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కనుక, మీకు కనుక శాలరీ బేస్డ్ పర్సన్ అయినా బిజినెస్ చేస్తున్నా సరే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే స్టెప్ సిప్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఎవ్రీ ఇయర్ ఒక 10% మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి ఇంక్రీజ్ చేసుకోండి. ఈ మంత్ మనం ఎవ్రీ మంత్ మనం ఒక 2000 ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, సో నెక్స్ట్ ఇయర్కి ఒక 2500 ఒక 500 rupees ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేయండి. ఆ విధంగా చేయడం వల్ల మీకు హ్యూజ్గా రిటర్న్స్ వస్తాయి అనమాట. మీకు డిఫరెన్షియేషన్ లాంగ్ టర్మ్లో బాగా తెలుస్తుంది గైస్. సో ఇప్పుడు కూడా స్టెప్ సిప్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇవన్నమాట బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. మార్కెట్లో లాంగ్ టర్మ్ ఉండండి, 10 years, 15 years, 20 years వ్యూ పెట్టుకోండి. డైరెక్ట్ గ్రోత్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి. మార్కెట్స్ పడుతున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎగ్జిట్ కాకండి, సిప్ కంటిన్యూ చేయండి. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి స్టెప్ సిప్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. సో ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే కనుక మ్యూచువల్ ఫండ్స్ చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయి. సో ఇవన్నమాట బేసిక్ థింగ్స్. సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాంట్లోంచి ఒక్కొక్క కేటగిరీ లైక్ ఇండెక్స్ ఫండ్స్లో టాప్ ఫండ్స్ డిస్కస్ చేద్దాం. అలాగే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్లో టాప్ ఫండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియో చివరి దాకా చూడండి. వీడియో చాలా కష్టపడి చేస్తాం, ఆల్మోస్ట్ 2.5-3 hours నుంచి చేస్తున్నాం అనమాట. ఖచ్చితంగా సో వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు దాకా మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి ఇండెక్స్ ఫండ్స్ అనమాట. ఇండెక్స్ ఫండ్స్లో మీరు కనుక ఎటువంటి నాలెడ్జ్ లేకపోతే బెటర్ ఇండెక్స్ ఫండ్స్ చూస్ చేసుకోవడం బెటర్. దాంట్లో మీరు ఏ ఏఎంసీ అయినా తీసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ కేస్ యూటీఐ ఏఎంసీ చెప్తున్నాను, బట్ మీరు కావాలనుకుంటే ఐసిఐసిఐ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. బట్ ఇండెక్స్ ఫండ్స్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ యావరేజ్గా 11-12% రిటర్న్స్ అనేది ఇస్తాయి అనమాట. పర్టికులర్గా నిఫ్టీ ఇండెక్స్ ఫండ్, నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ మనం చూసుకుంటే 11-12% యావరేజ్ తీసుకోవచ్చు అనమాట. సో యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ అనమాట ఫస్ట్ ఫండ్. మనం డైరెక్ట్ అలాగే గ్రోత్ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ ఫండ్ వచ్చేసరికి ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసరికి 0.17, చాలా తక్కువ అనమాట. ఎగ్జిట్ లోడ్ ఎటువంటి లోడ్ లేదు. వితిన్ 15 days తర్వాత నుంచి మీరు
ఎప్పుడే కావాలనుకుంటే అప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చు, ఎటువంటి ఛార్జెస్ ఏమి తీసుకోరనమాట. ఈ ఫండ్ యొక్క ఏయుఎం సైజ్, ఫండ్ సైజ్ వచ్చేసరికి అరౌండ్గా 20,000 crores ఉందన్నమాట. ఎటువంటి లాకిన్ పీరియడ్ లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఈ ఫండ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 12 years పైనే అయిందనమాట. ఈ ఫండ్ చాలా మంచి ఫండ్. వీళ్ళు ఏంటంటే టాప్ నిఫ్టీ 50, ఇప్పుడు ఏదైతే నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ కాబట్టి టాప్ 50 స్టాక్స్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు గైస్. సో ఈ ఫండ్ వచ్చేసరికి యావరేజ్గా లాస్ట్ 3 yearsలో 11% ఇచ్చింది. లాస్ట్ 5 years బుల్ మార్కెట్ నడిచింది కాబట్టి లాస్ట్ 5 yearsలో 24% యావరేజ్ రిటర్న్స్ ఇచ్చింది. అంటే ఎవ్రీ ఇయర్ 24% యావరేజ్ ఇచ్చింది. బట్ మీరు ఇండెక్స్ ఫండ్ నుంచి, సో అది కూడా టాప్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ నుంచి ఇప్పుడు కూడా 11 to 12% ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఈ ఫండ్ లాస్ట్ 10 yearsలో 11 to 12%. మన క్యాపిటల్ సేఫ్గా ఉండి, అలాగే నేను ఎక్కువ రిస్క్ తీసుకోలేను, మార్కెట్ని ఫాలో అవుతాను అనుకుంటే ఖచ్చితంగా మనం నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ చూస్ చేసుకోవచ్చు. ఎటువంటి ఏఎంసీ అయినా తీసుకోవచ్చు. నేను పర్సనల్గా ఆల్మోస్ట్ 8 years నుంచి యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తాను. డీసెంట్ రిటర్న్స్ ఇస్తే 11 to 12% మనకి మార్కెట్కి అనుగుణంగా మనకి ఈ ఫండ్ అనేది రిటర్న్స్ అనేది ఇస్తుంది. సో ఇది మనకి ఫస్ట్ ఫండ్ అనమాట. లేదు నేను ఆల్రెడీ లార్జ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, సో దట్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ని అవాయిడ్ చేస్తాను, ఎందుకంటే లార్జ్ క్యాప్ స్టాక్స్లో కూడా, లార్జ్ క్యాప్ ఫండ్లో కూడా అవే స్టాక్స్ ఉంటాయి కాబట్టి అనుకుంటే కనుక మీరు కావాలనుకుంటే డైవర్సిఫై చేసుకుందాం అనుకుంటే మీరు మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 FOF ఫండ్, ఇది కూడా ఇండెక్స్ ఫండ్ అనమాట, యూఎస్ ఇండెక్స్ ఫండ్ అనమాట. నాస్డాక్ టాప్ 100 స్టాక్స్లో ఈ ఫండ్ అనేది ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. మంచి ఫండ్. మీరు కనుక డైవర్సిఫై చేసుకుందాం, మీరు యూఎస్ దాంట్లో కూడా మీ యూఎస్ స్టాక్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఈ ఫండ్ సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఈ ఫండ్ వచ్చేసరికి మనకి 0.24% ఎక్స్పెన్స్ రేషియో ఉంది. ఎగ్జిట్ లోడ్ 1% ఉంది. వితిన్ 15 daysలో ఎగ్జిట్ అయితే మీకు 1% ఛార్జ్ చేస్తారు. ఆఫ్టర్ 15 days తర్వాత మీరు ఎప్పుడైనా ఎగ్జిట్ అనేది అవ్వచ్చు అనమాట. ఎటువంటి లాక్ ఇన్ పీరియడ్ లేదు. 5,500 crores ఏదైతే ఫండ్ సైజ్ ఉందన్నమాట, ఏఎంసీ అంటాం. అలాగే ఈ ఫండ్ వచ్చేసరికి 6 years నుంచి మనకి మార్కెట్లో ఉందన్నమాట, మన ఇండియన్ మార్కెట్లో. ఈ ఫండ్ టాప్ 100 స్టాక్స్ ఏదైతే నాస్డాక్ 100 అంటాం వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. ఈ ఫండ్ మీరు చూస్తే కనుక లాస్ట్ 1 yearలో యావరేజ్గా 20% ఇచ్చింది. లాస్ట్ 3 yearsలో 18% ఇచ్చింది. లాస్ట్ 5 yearsలో ఇది యావరేజ్గా 25%. మన ఫండ్ కన్నా కూడా, మన ఇండెక్స్ కన్నా కూడా సో యూఎస్ ఇండెక్స్ చాలా బాగా రిటర్న్స్ ఇస్తుంది. సో ఇది యావరేజ్గా 25% ఇచ్చింది. బట్ ఎంత తక్కువలో తీసుకున్నా సరే 17-18% ఈ ఫండ్ అనేది ఇస్తుంది గైస్. మీరు డైవర్సిఫై చేసుకుందాం అనుకుంటే ఈ ఫండ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, ఇన్స్టెడ్ ఆఫ్ ఏదైతే యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్. ఎందుకంటే మీరు కనుక లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అవాయిడ్ ఇండెక్స్ ఫండ్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట. దాని బదులు ఇది తీసుకోవచ్చు గైస్. ఇవి అనమాట ఇండెక్స్ ఫండ్స్, టాప్ ఫండ్స్ యూటీఐ నిఫ్టీ 50 నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ అనమాట. సో అలాగే మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 ఫండ్ గైస్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి లార్జ్ క్యాప్ కేటగిరీకి వద్దాం. లార్జ్ క్యాప్ కేటగిరీలో సో 2 ఫండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫండ్ వచ్చేసరికి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ అనమాట. సో ఇది మనకి సో బ్లూ చిప్ స్టాక్స్ ఏదైతే నిఫ్టీ లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాయి అనమాట. ఈ ఫండ్ వచ్చేసరికి మనకి ఎక్స్పెన్స్ రేషియో 0.93% ఉంది. ఎగ్జిట్ లోడ్ వచ్చేసరికి వితిన్ 1 year లోపల మీరు ఎగ్జిట్ అయితే 1% ఛార్జ్ చేస్తారు. ఆఫ్టర్ 1 year తర్వాత ఇప్పుడు ఎగ్జిట్ అయినా ఎటువంటి ఛార్జెస్ చేయరు. ఎటువంటి లాకింగ్ పీరియడ్ లేదు, మీరు ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ వితిన్ 1 yearలో ఎగ్జిట్ అయితే కనుక మీకు 1% ఛార్జ్ చేస్తారు గైస్. ఈ ఫండ్ యొక్క ఏఎం సైజ్ వచ్చేసరికి 60,000 crores ఉందన్నమాట. ఏఎం ఫండ్ సైజ్ కొంచెం ఎక్కువ ఉంది. ఈ ఫండ్ స్టార్టింగ్ 12 years నుంచి మన మార్కెట్లో సో ఉంది గైస్. సో అలాగే ఈ ఫండ్ యావరేజ్ రిటర్న్స్ మనం చూస్తే కనుక సో లాస్ట్ 3 yearsలో 16% ఇచ్చింది. లాస్ట్ 5 yearsలో 28%, యావరేజ్గా లాస్ట్ 10 yearsలో 14% ఇచ్చింది గైస్. మీరు లార్జ్ క్యాప్ ఫండ్స్ ఎప్పుడు కూడా సో 14 to 15% ఎక్స్పెక్ట్ చేయండి, అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయండి. ఇండెక్స్ ఫండ్స్ కన్నా కొంచెం ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి అనమాట లార్జ్ క్యాప్ ఫండ్స్. సో 14 to 15% మనకి ఈ ఫండ్ అనేది ఇస్తుంది గైస్. సో ఈ ఫండ్ వచ్చేసరికి 88% లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. మిడ్ క్యాప్లో 65.5%, కొంచెం అమౌంట్ మిడ్ క్యాప్ స్టాక్స్లో కూడా ఈ ఫండ్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంది అనమాట. ఈ ఫండ్ యొక్క టోటల్ ఏదైతే ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుందో చూస్తే కనుక మనకి టాప్ స్టాక్స్ వీళ్ళు హోల్డింగ్ చేస్తుంది మనం అబ్జర్వ్ చేస్తే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఆల్మోస్ట్ 10% వీళ్ళు వెయిటేజ్ ఇచ్చారన్నమాట. ఐసిఐసిఐ బ్యాంక్లో 8%, ఎల్ఎన్టీలో 6%, టాప్ స్టాక్స్లో హెవీ వెయిటేజ్ ఇచ్చారన్నమాట. టాప్ బ్లూ చిప్ స్టాక్స్లో హెవీ వెయిటేజ్ ఇచ్చారు. సో మార్కెట్స్కి అనుగుణంగా ఈ ఫండ్ కూడా ఇస్తుంది. యావరేజ్గా 14-15% ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఇది మనకి ఫస్ట్ ఫండ్ అనమాట లార్జ్ క్యాప్ ఫండ్స్లో. ఒకవేళ ఇంకో ఫండ్ చూస్ చేసుకుందాం అనుకుంటే కెనరా రోబాకో బ్లూ చిప్ ఫండ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఫండ్ కూడా మంచి ఫండ్ అనమాట. కంపేర్ టు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వీటి యొక్క ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంది, 0.51%, అదైతే 0.93% ఉంది అనమాట. ఎగ్జిట్ లోడ్ వచ్చేసరికి 1 year లోపల ఎగ్జిట్ అయితే కనుక సో కొంత 1% ఛార్జ్ చేస్తారు. దీని యొక్క
ఫండ్ సైజ్ కూడా చాలా తక్కువ ఉంది కంపేర్ టు ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఫండ్ సైజ్ తక్కువ ఉంది, ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంది. అలాగే ఈ ఫండ్ వచ్చేసరికి ఏజ్ 12 years నుంచి ఈ ఫండ్ మన మార్కెట్లో ఉంది. సో ఈ ఫండ్ వచ్చేసరికి మనకి సో యావరేజ్గా వీళ్ళు 14%, అది కూడా యావరేజ్గా మనకి 14% ఇచ్చింది. ఇది కూడా లాస్ట్ 10 yearsలో 14% యావరేజ్ రిటర్న్స్ ఇచ్చింది అనమాట. సో లాస్ట్ 5 yearsలో 24% ఇచ్చింది. మార్కెట్స్ బుల్ రన్లో ఉన్నాయి కాబట్టి ఈ టైప్ ఆఫ్ రిటర్న్స్ కామన్ థింగ్. బట్ యావరేజ్ మనం లార్జ్ క్యాప్ ఫండ్స్ నుంచి 14 to 15% ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో అలాగే మనకి ఈ ఫండ్ వచ్చేసరికి 88% లార్జ్ క్యాప్ స్టాక్స్, 7.79% మిడ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. వీళ్ళ ఒక టాప్ హోల్డింగ్స్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్ టాప్ కంపెనీస్, టాప్ బ్లూ చిప్ స్టాక్స్లోనే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు గైస్. సో ఇదనమాట సెకండ్ ఫండ్ లార్జ్ క్యాప్, దాంట్లో కెనరా రోబాకో బ్లూ చిప్ ఫండ్. ఈ 2 ఫండ్స్లో మీరు కూడా అనాలిసిస్ చేసి ఏదైనా ఒక ఫండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి మనకి మిడ్ క్యాప్ ఫండ్ అనమాట. మిడ్ క్యాప్ ఫండ్లో ఇప్పుడు ప్రజెంట్ బాగా రన్ అవుతున్న ఫండ్, అలాగే మంచి రిటర్న్స్ ప్రైస్ కానండి అన్నిటితో కంపేర్ చేస్తే కనుక మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్. మిడ్ క్యాప్ ఫండ్స్ కంపేర్ టు లార్జ్ అండ్ మిడ్ ఇండెక్స్ ఫండ్స్ కన్నా కూడా రిస్క్ లెవెల్స్ హై ఉంటాయి. ఏ విధంగా రిటర్న్స్ ఇస్తాయో మార్కెట్స్ పడినప్పుడు ఆ విధంగానే పడతాయి అనమాట. మిడ్ క్యాప్ ఫండ్స్ యావరేజ్గా 30-40% దాకా కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది మార్కెట్ క్రాష్లో. ఆ టైంలో సిప్ స్టాప్ చేయకుండా ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే కనుక మీకు యూనిట్స్ ఎక్కువ వస్తాయి. అది బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో మిడ్ క్యాప్ దాంట్లో ఫస్ట్ ఫండ్ వచ్చేసరికి మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ రీసెంట్గా చాలా బాగా రిటర్న్స్ అనేది ఇస్తుంది. లాస్ట్ 3 years 4 years నుంచి చాలా బాగా రిటర్న్స్ ఇస్తుంది. ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసరికి 0.68%. ఎగ్జిట్ లోడ్ వితిన్ 1 yearలో ఎగ్జిట్ అయితే 1% ఛార్జెస్ ఉంటాయి. ఏఎం సైజ్ వచ్చేసరికి 23,000 to 24,000 crores ఉందన్నమాట. అలాగే ఏజ్ వచ్చేసరికి 11 years నుంచి ఇది మన మార్కెట్లో ఉంది. ఎటువంటి లాక్ ఇన్ పీరియడ్ లేదు. ఈ ఫండ్ వచ్చేసరికి యావరేజ్గా లాస్ట్ 10 yearsలో 18% ఇచ్చింది. బట్ లాస్ట్ 3 years బుల్ మార్కెట్లో ఇది 3 yearsలో 28% ఇచ్చి లాస్ట్ 5 yearsలో 39 to 40% దాకా కూడా వీళ్ళు ఇచ్చారన్నమాట. బట్ యావరేజ్ రిటర్న్స్ ఎప్పుడు సెలెక్ట్ చేయండి. సో యావరేజ్గా 16 నుంచి 18% మనం మిడ్ క్యాప్ ఫండ్స్ నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్. అలాగే సెకండ్ ఫండ్ మిడ్ క్యాప్ ఫండ్స్లో వచ్చేసరికి నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అనమాట. ఈ ఫండ్ కూడా మనకి 0.8% ఎక్స్పెన్స్ రేషియో ఉంది. ఎగ్జిట్ లోడ్ 1% ఉంది. అలాగే 30,000 crores అయ్యే ఫండ్ సైజ్ ఉందన్నమాట. సో ఏజ్ వచ్చేసరికి 12 years ఉంది. బట్ ఈ ఫండ్ యావరేజ్ రిటర్న్స్ చూస్తే కనుక ఇది కూడా 17%, అది మనకి 18% యావరేజ్ ఇచ్చింది. ఇది మనకి లాస్ట్ 10 yearsలో 17% యావరేజ్ రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 5 yearsలో 36%, లాస్ట్ 3 yearsలో 23%. సో యావరేజ్గా మనకి 17 to 18% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ ఫండ్ మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ కన్నా కూడా నిపాన్ ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ ఎందుకు మనం చూస్ చేశాను అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక 20% వాళ్ళ యొక్క ఏదైతే టోటల్ వెయిటేజ్లో 20% లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. 65 to 66% మిడ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. స్మాల్ క్యాప్లో 13% ఇన్వెస్ట్ చేస్తుంది. సో వీళ్ళు డైవర్సిఫై అవుతున్నారు. ఎప్పుడైతే మార్కెట్స్ పడుతున్నాయో కొంత అమౌంట్ని తీసుకెళ్ళి లార్జ్ క్యాప్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇలా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటి అంటే కనుక మార్కెట్స్ పడుతున్నప్పుడు రిస్క్ లెవెల్ అనేది కొంచెం తగ్గుతుంది. రిస్క్ లెవెల్ అసలు లేకుండా పోదు, బట్ రిస్క్ లెవెల్ కంపేర్ టు సో మోతీలాల్ ఓస్వాల్ వీళ్ళ యొక్క రిస్క్ లెవెల్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. మార్కెట్స్ పడుతున్నప్పుడు హెవీ నెగిటివ్ రిటర్న్స్ రాకుండా కాపాడతారనమాట. సో ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే కనుక ఇది కూడా మంచి ఫండ్ అనమాట. సో పర్సిస్టెంట్ సిస్టమ్స్ కానివ్వండి, బిఎస్సి కానివ్వండి, చోళమండలి కానివ్వండి, ఫోర్టిస్ హెల్త్ కేర్, ఇవి టాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ 2%, 3% చాలా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. మీడియం స్మాల్ క్యాప్ ఇప్పుడు కూడా ఆ విధంగా ఉంటాయి అనమాట. సో ఇవన్నమాట 2 ఫండ్స్ మిడ్ క్యాప్ కేటగిరీకి. మిడ్ క్యాప్ దాంట్లో మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ డిస్కస్ చేసాం. సెకండ్ వన్ నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్ డిస్కస్ చేసాం. అలాగే నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి స్మాల్ క్యాప్ అనమాట. స్మాల్ క్యాప్లో టాటా స్మాల్ క్యాప్ ఫండ్. చాలామంది అడగొచ్చు క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తామంటే క్వాంట్ రీసెంట్గా ఇష్యూస్ వచ్చింది, అందువల్ల దాన్ని మనం డిస్కస్ చేయట్లేదు. సో ఒకవేళ మీరు షిఫ్ట్ అవుదాం అనుకుంటే షిఫ్ట్ అవ్వట్లేదు, నేను కొంత రిస్క్ బేర్ చేయగలనుకుంటే క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్, క్వాంట్ దాంట్లో ఏఎంసీని కూడా చూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇది మనకి ఫస్ట్ స్మాల్ క్యాప్ ఫండ్స్లో టాటా స్మాల్ క్యాప్ ఫండ్ అనమాట. టాటా స్మాల్ క్యాప్ ఫండ్ చాలా మంచి ఫండ్. దీని యొక్క ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ ఉంటుంది, 0.37%. ఎగ్జిట్ లోడ్ 1% ఉందన్నమాట. 1 year లోపల ఎగ్జిట్ అయితే 1% ఛార్జెస్ చేస్తారు. ఏఎం వచ్చేసరికి 8,000 crores అరౌండ్గా ఉంది. ఈ ఫండ్ స్టార్ట్ అయ్యి 6 years అరౌండ్గా అవుతుంది అనమాట. 6 years అబౌవ్ 6 years అవుతుంది. ఈ ఫండ్ వచ్చేసరికి మనకి లాస్ట్ 5 yearsలో 38% ఇచ్చింది. యావరేజ్గా మీరు స్మాల్ క్యాప్ ఫండ్ చూస్ చేసుకున్నప్పుడు 20-25% యావరేజ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మార్కెట్స్ పడుతున్నప్పుడు స్మాల్ క్యాప్ ఫండ్స్ హెవీగా కరెక్ట్ అవుతాయి, అది బాగా గుర్తుపెట్టుకోండి. మొత్తం తీసుకెళ్ళి స్మాల్ క్యాప్ ఫండ్లో ఎప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయకండి. వెరీ స్మాల్ అమౌంట్స్ మాత్రమే స్మాల్ క్యాప్లో పెట్టుకోండి. ఎందుకంటే అలాగే హోల్డింగ్ పీరియడ్ 10 years, 15 years, 20 years పెట్టుకోండి. అప్పుడు మాత్రమే బాగా రిటర్న్స్ కనిపిస్తాయి. ఎందుకంటే మధ్యలో మార్కెట్స్ పడితే స్మాల్ క్యాప్ ఫండ్స్ చాలా బాగా కరెక్ట్ అవుతాయి అనమాట. అందువల్ల ఎప్పుడు కూడా ఓన్లీ స్మాల్ క్యాప్ ఫండ్లో ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయగలిగాయి. సో లాస్ట్ 1 yearలో కేవలం 11% ఇచ్చింది. లాస్ట్ 3 yearsలో 20% ఇచ్చింది, 22% ఇచ్చింది. లాస్ట్ 5 yearsలో 38% ఇచ్చింది. చూడండి వేరియేషన్ చూడండి. మార్కెట్స్ బట్టి ఇవి మనకి రిటర్న్స్ డిసైడ్ అవుతాయి అనమాట. మార్కెట్స్ బాగుంటే మంచిగా రిటర్న్స్ వస్తాయి. మార్కెట్ కరెక్ట్ అయితే హెవీగా కరెక్ట్ అవుతాయి.
అవుతాయి అనమాట. అందువల్ల వెరీ హై రిస్క్ అనమాట స్మాల్ క్యాప్ ఫండ్స్. చూస్ చేసుకున్నప్పుడు చాలా బాగా చూస్ చేసుకుని వెరీ స్మాల్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయండి, లాంగ్ పీరియడ్ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి గైస్. అలాగే నెక్స్ట్ స్మాల్ క్యాప్ ఫండ్ వచ్చేసరికి నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ అనమాట. సో ఈ ఫండ్ వచ్చేసరికి 0.74% ఎక్స్పెన్స్ రేషియో ఉంది. ఎగ్జిట్ లోడ్ 1 ఇయర్ లోపల అయితే కనుక 1% ఛార్జ్ చేస్తారు. ఎటువంటి లాక్ ఇన్ పీరియడ్ లేదు. ఏఎం సైజ్ 50,000 crores ఉందన్నమాట. సో ఏజ్ వచ్చేసరికి 12 years నుంచి ఇది మనకి మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. ఈ ఫండ్ కూడా యావరేజ్గా 21% చెప్పుకున్నాం కదా. స్మాల్ క్యాప్ ఫండ్స్ 19 నుంచి 20, 21, 22%, కొన్ని ఫండ్స్ 25% దాకా ఇస్తే యావరేజ్గా మనం 20% ఎక్స్పెక్ట్ చేయొచ్చు లార్జ్ క్యాప్ ఫండ్స్ నుంచి అనమాట. సో ఇది కూడా మంచి ఫండ్. సో ఈ ఫండ్ వచ్చేసరికి మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో లార్జ్ క్యాప్లో 12% ఇచ్చారు, మిడ్ క్యాప్లో 14.85%, 81%, స్మాల్ క్యాప్లో 61% వెయిటేజెస్ ఇచ్చారన్నమాట. చూడండి వీళ్ళు కూడా డైవర్సిఫైయర్. ఎప్పుడైతే డైవర్సిఫై అవుతారో మార్కెట్స్ పడుతున్నప్పుడు డైవర్సిఫై అవుతారు. ఎప్పుడైతే మార్కెట్స్ పడుతుంటాయో ఆ టైంలో కొంత స్మాల్ క్యాప్ స్టాక్స్లో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుని ఆ అమౌంట్ తీసుకు లార్జ్ క్యాప్ స్టాక్స్లో పెడతారన్నమాట. ఎందుకంటే సో ఆ విధంగా చేయడం వల్ల రిస్క్ లెవెల్ అనేది తగ్గుతుందన్నమాట. సో ఈ విధంగా వీళ్ళు డైవర్సిఫై చేసుకుంటారు. అందువల్ల నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ కూడా మంచి ఫండ్ గైస్. అలాగే నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అనమాట. దాంట్లో 1 ఫండ్ మాత్రమే చూస్ చేశాను, పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. చాలా మంచి ఫండ్, లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి ఫండ్. ఎందుకో కూడా మనం డిస్కస్ అనేది చేద్దాం. నేను కూడా పర్సనల్గా పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ గురించి ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తాను. బట్ ఇది రికమెండేషన్ కాదు, మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఎక్స్పెన్స్ వచ్చేసరికి 0.3%, సో 60% అనమాట. ఎగ్జిట్ లోడ్ వచ్చేసరికి మీకు 1 year లోపల ఎగ్జిట్ అయితే కనుక మీకు 2% ఛార్జ్ చేస్తారు. 2 years లోపల ఎగ్జిట్ అయితే కనుక 1% ఛార్జ్ చేస్తారు. సో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మినిమం 2 years అబోవ్ ప్లాన్ చేసుకుని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే దీనికి కొంత సో ఎగ్జిట్ లోడ్స్ హెవీగా ఉంటాయి అనమాట. ఏఎం 88,000 crores ఉందన్నమాట. ఏజ్ వచ్చేసరికి 11 years, ఎటువంటి లాక్ ఇన్ పీరియడ్ లేదు. బట్ ఈ ఫండ్ వచ్చేసరికి యావరేజ్గా 17 నుంచి 20% మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. లాస్ట్ 5 yearsలో 31% ఇచ్చింది, లాస్ట్ 3 yearsలో 17%, సో లాస్ట్ 10 yearsలో 17 నుంచి 18%. ఫ్లెక్సీ క్యాప్ అంటే సో అన్ని లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. బట్ ఈ ఫండ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే కనుక వీళ్ళు చూడండి ప్రజెంట్ మార్కెట్స్ పడడానికి ట్రై చేస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ వీళ్ళు 72% వచ్చేసరికి వీళ్ళు 77% వచ్చేసరికి ఏదైతే కేవలం లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాం. టోటల్ 77% ఈక్విటీలో 72% కేవలం లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాం. మిడ్ క్యాప్లో స్మాల్ అమౌంట్, అలాగే స్మాల్ క్యాప్లో స్మాల్ అమౌంట్ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. మార్కెట్స్ ఎప్పుడైతే బుల్ రన్లో ఉంటాయో వీళ్ళు డైవర్సిఫై చేసుకొని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు. మార్కెట్స్ ఎప్పుడైతే పడుతుంటాయో రిస్క్ లెవెల్ పెరిగిపోతుందని డైవర్సిఫై చేసుకొని లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. ఆ విధంగా డైవర్సిఫై చేసుకుంటారు. అంతేకాకుండా వీళ్ళు డెప్త్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. అదర్ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా స్మాల్గా అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తారు అనమాట. సో డైవర్సిఫికేషన్ చాలా బాగా చేస్తారు. మార్కెట్స్ పడుతున్నప్పుడు పోర్ట్ఫోలియోస్ని అడ్జస్ట్ చేసుకొని రిస్క్ లెవెల్ని తగ్గించడానికి ట్రై చేస్తారు అనమాట. అది చాలా మంచి ఫండ్ అనమాట. ఎందుకంటే నేను లాస్ట్ ఆల్మోస్ట్ 7 to 8 years నుంచి ఈ పర్టికులర్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంది అనమాట. సో మనం కనుక నీట్గా ప్లాన్ చేసుకుని మార్కెట్స్ ఎప్పుడైతే పడుతుంటే ఆ టైంలో కొంత సిప్ అమౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటే కనుక ఈ ఫండ్ చాలా మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది గైస్. సో బట్ ఈ ఫండ్ మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. టాప్ హోల్డింగ్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ హోల్డింగ్స్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ వీటిలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంది గైస్. ఈ ఫండ్ కూడా చాలా మంచి ఫండ్ అనమాట. సో పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అనమాట. ఇది ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీ. సో ఇవన్నమాట ఫండ్స్ మనం డిస్కస్ చేసింది. ఇండెక్స్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. ఇండెక్స్ ఫండ్స్లో 2 ఫండ్స్ చూస్ చేసుకున్నాం, యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్. అలాగే ఒకవేళ మీరు లార్జ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ ఏదైతే మనం స్కిప్ చేయొచ్చు. మోతిలాల్ ఓస్వాల్, నాస్డాక్ దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే లార్జ్ క్యాప్లో వచ్చేసరికి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్, కెనరా రూబాకో బ్లూ చిప్ ఫండ్. మిడ్ క్యాప్లో 2 ఫండ్స్ సెలెక్ట్ చేస్తాం, మోతిలాల్ ఓస్వాల్, అలాగే నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అనమాట. అలాగే స్మాల్ క్యాప్లో వచ్చేసరికి టాటా స్మాల్ క్యాప్ ఫండ్, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్. అలాగే లాస్ట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వచ్చేసరికి పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అనమాట. సో ఇవన్నమాట ఫండ్స్. ఈ ఫండ్స్ మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అంతేకాకుండా మార్కెట్స్ పడుతున్నప్పుడు స్కిప్ చేయకండి, స్కిప్ చేయకండి. ఎందుకంటే మీరు లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకుంటే గోల్ ఖచ్చితంగా స్కిప్ చేయకండి. సిప్ని లమ్స్ అమౌంట్ అయినా సరే సో హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం పడితే ఒక 6 months మార్కెట్ పడుతుంది, మళ్ళీ కూడా మార్కెట్లో అప్ సైడ్ మూమెంటమే ఎక్కువ ఉంటుంది కదా. సో ఆ విధంగా ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాం. సో ఖచ్చితంగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో అందరికీ కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.